భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ కమిషనర్ కనకారావు, ఇంజనీరింగ్ డి భవానీ శంకర్లు వాగ్వాదానికి దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. డిఈ భవానీ శంకర్ పనితీరు, అవినీతి ఆరోపణలపై గతంలో కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. డిఈ స్థానంలో ఈఈకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో అధికారులు బాహాబాహికి దిగారు. అధికారులు ఒకరిని ఒకరు కొట్టుకుంటుండగా కౌన్సిలర్లు, సిబ్బంది ఇద్దరిని విడదీశారు. కొట్టుకోవడంతో ఇద్దరిని విడదీశారు కౌన్సిలర్లు. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే అధికారులు ఇద్దరిని కూడా సంప్రదించి కౌన్సిలర్లు బయటకు తీసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసినట్లయితే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో హుందాగా వ్యవహరించాల్సినటువంటి ఉన్నతాధికారులు వీధి నాయకుల్లాగా కొట్టుకోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద చూసినట్లయితే పిఠాపురం ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్న పిఠాపురంలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కనకారావు, అదేవిధంగా డి భవానీ శంకర్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఎందుకంటే ఏదైతే ఈ ఇంజనీరింగ్ విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవహారంలో డి భవానీ శంకర్ వ్యవహరించిన తీరు మీద కమిషనర్ కలెక్టర్ తో పాటుగా ఇతర ఉన్నత మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిఈ పదవి పోస్ట్ లో ఈయన ఇన్ఛార్జ్ గా నియమించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి. కోల్డ్ వార్ కాస్త కౌన్సిల్ సమావేశం సాక్షిగా కొట్లాటకు దారితీసిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఇంజనీరింగ్ విభాగంలో నియమించిన ఉద్యోగాలపై కౌన్సిలర్లు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఎవరైతే మున్సిపల్ కమిషనర్ కనకారావు ఉన్నారో ఆయన వివరణ ఇస్తుండగా ఒక్కసారిగా పక్కనే కూర్చున్నటువంటి డిఈ భవానీ శంకర్ కి కనకారావుకి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త పరస్పర దూషణలకు దారితీయడం జరిగింది. ఒకరినొకరు అసభ్య పదజాలతో దూషించుకుంటూ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు బాహాబాహి చేసుకుంటూ దాడి చేసుకుని కొట్టుకునే పరిస్థితి ఉంది. ఈ ఘటన చూసి ఒక్కసారిగా కౌన్సిలర్ అవాక్కయ్యి వెంటనే మున్సిపల్ కౌన్సిలర్ తో పాటుగా మున్సిపల్ సిబ్బంది కూడా వారిద్దరిని విడదీసి బయటికి తీసుకెళ్లిపోయి వారు సంధాయించిన పరిస్థితి ఉంది. మీరు ఇలా కొట్టుకుంటే ఈ సమావేశం ఒక గౌరవం అవుతుంది, కౌన్సిలర్ గా మేము ఎన్నుకున్నామని చెప్పి కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసినట్లయితే పిఠాపురంలో ఈ విధంగా అధికారులు కొట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అరుణ. రైట్ రాజు, థ్యాంక్ యూ.